అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో అయితే మీషో పికప్స్ గురించి నేను దాని గురించి అయితే మాట్లాడతాననమాట. పికప్స్‌ది చాలామంది పికప్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, దానికి సొల్యూషన్ లేదా మనం సాల్వ్ చేయలేమా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట. సో, అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, అంతకంటే ముందైతే ఒక హ్యాపీనెస్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి. చాలామంది నా వీడియోస్ చూసి మీషో సప్లయర్ అయ్యారనమాట. సో, వాళ్ళు ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకొనైతే మీషో సప్లయర్‌గా జాయిన్ అయ్యి, సో, వాళ్ళు హ్యాపీగా సెల్లింగ్ అయితే చేసుకుంటున్నారు. సో, చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మంచిగా సెల్లింగ్ చేసుకుంటున్నాము అనేసి నాకు చెప్తున్నారనమాట. సో, నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా వీడియోస్ చూసి వాళ్ళకి కొంచెమైనా నా వీడియో వల్ల ఉపయోగపడింది కదా అనేసి అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళకి తెలియంది కూడా నన్ను అడుగుతున్నారు. సో, నేను వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. అండ్ అలాగే వాళ్ళు కొంచెం ఇష్యూ అంటే వాళ్ళకి ఏదైనా తెలియకపోతే ఆ ఇష్యూ అయితే నేను సాల్వ్ చేసి ఇస్తున్నాను వాళ్ళకి. సో, నాకు ఎంతవరకైతే అవుతుందో అంతవరకైతే నేను హ్యాపీగా చేస్తాను. సో, నాకేమీ ప్రాబ్లమ్ లేదు. సో, ఎందుకంటే అంటే ఏదైనా ఇష్యూ కానీ, ఏదైనా టికెట్ రేస్ చేయడం కానీ, ఇంకా లేదంటే ఏదన్నా లాగిన్ చేయడం కానీ, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి కదా! సో, అవన్నీ అయితే వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతున్నారు. సో, కాంటాక్ట్ అయినప్పుడు నేనైతే వాళ్ళకి ఇష్యూ అయితే రిజాల్వ్ చేసిస్తున్నాను. సో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట అలా చేయడం కూడా. అండ్ చెప్తున్నాను కదా! నా వరకు నాకు ఎంతవరకైతే అవుతుందో అంతవరకైతే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ పికప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి ఆర్డర్స్ వస్తున్నాయి మంచిగానే. కానీ పికప్ ఎగ్జిక్యూటివ్స్ రావట్లేదు పికప్స్ చేసుకోవడానికి అని చెప్తున్నారనమాట. సో, నేను కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే పికప్స్ తీసుకోకపోవడం కాదు. దానికి సంబంధించిందే ఇంకొకటి ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేశాను. సో, అదొకసారి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నా ఎక్స్‌పీరియన్స్. సో, దాని తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎలా ఈ ఇష్యూని మనం సాల్వ్ చేసుకోవాలి అనేదైతే నేను చెప్తాను. ఓకేనా? సో, ఏం జరిగింది అంటే స్టార్టింగ్‌లో నేను స్టార్ట్ చేసినప్పుడు మీషో సెల్లర్‌గా నాకు ఆర్డర్స్ వచ్చేవి కదా! సో, ఆర్డర్స్ వచ్చేసి నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసి షాడో ఫ్యాక్స్‌కి పడేవి. లిమిటెడ్‌గా ఎక్స్‌ప్రెస్ బీస్ ఇంకా ఈకామ్‌కి అయితే పడేవన్నమాట. అండ్ జ్యువెలరీ ఏదన్నా ఆర్డర్ వస్తే మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ డెలివరీ డాట్ కామ్ వాళ్ళకే పడేవి. ఓకే. సో, ఏం జరిగింది అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ షాడో ఫ్యాక్స్‌కే పడుతున్నాయి కాబట్టి, షాడో ఫ్యాక్స్ వాళ్ళు నాకు ఆర్‌టీఓస్ చాలా ఆర్‌టీఓస్ అయ్యాయన్నమాట. సో, కొన్ని ఆర్‌టీఓస్ అయితే నాకు రాంగ్ ఆర్‌టీఓస్ అయితే వచ్చేసాయి. అంటే ప్రొడక్ట్ రాంగ్‌గా పెట్టి పంపించేసారు. సో, నేను దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోయానన్నమాట. నాకప్పుడు తెలీదు అది క్లెయిమ్ చేసుకోలేమని. దాని తర్వాత నాకు అర్థమైంది. సో, రాంగ్ రిటర్న్స్ కూడా వచ్చేవి. సో, రాంగ్ రిటర్న్స్ కూడా నేనైతే క్లెయిమ్ చేసేసుకునేదాన్ని. నాకైతే దాని క్లెయిమ్ అమౌంట్ అయితే వచ్చేసేది. సో, ఇక్కడ ఏమైపోయిందంటే, నాకు అర్థమయ్యేది కాదనమాట. ఆర్‌టీఓస్ వస్తుంటే, ఇలా ఆర్‌టీఓస్‌లో రాంగ్ ప్రోడక్ట్ వస్తుంది. నేనేం చేయగలను? అప్పుడు నేను ఇది యూజ్ చేయట్లేదు. బ్రాండెడ్ ప్యాకెట్ కాదు. నార్మల్ ప్యాకెట్ అనమాట. సో, నాకు అర్థమయ్యేది కాదు. సో, నేను అందులో టికెట్ ట్రేస్ చేశాననమాట. 3PL పార్ట్నర్ అనేసి నేను చూపిస్తాను మీకది. నేను ఇష్యూ ఎలా టికెట్ ఎలా రేస్ చేయాలి, ఏంటి అనేది నేను చూపిస్తాను ఫర్దర్‌గా. సో, ఏమైందంటే నేను ఒక టికెట్ అయితే రేస్ చేశాను. నాకు ఇలా షాడో ఫ్యాక్స్ పికప్స్ ఏవైతే షాడో ఫ్యాక్స్ వాళ్ళు నా పికప్స్ తీసుకుంటుర్రో, ఆ రిటర్న్స్ అన్నీ కూడా నాకు రాంగ్‌గా వస్తున్నాయి. రాంగ్ రిటర్న్ వస్తుంది. లేదు అంటే ఆర్‌టీఓ రాంగ్‌గా వస్తుంది. ఐదర్ కస్టమర్ రిటర్న్ అన్నా రాంగ్ రిటర్న్ వచ్చేస్తుంది. ఆర్‌టీఓ అయినా సరే రాంగ్ ప్రొడక్ట్ నాకు రిటర్న్ అయిపోతుంది. సో, ఇలా జరిగిందనమాట షాడో ఫ్యాక్స్ వాళ్ళతోని. సో, నేను ఇష్యూ రేజ్ చేశాను. నాకు ఈ షాడో ఫ్యాక్స్ పార్ట్నర్ నాకు వద్దు. సో, నాకు ఈ షాడో ఫ్యాక్స్ కాకుండా ఇంకా వేరే ఎవరికన్నా ఇవ్వండి అనేసి నేను ఇష్యూ రేజ్ చేస్తే, సో, అప్పటినుంచి ఇప్పటి వరకు నాకైతే ఒక్కటి కూడా షాడో ఫ్యాక్స్ వాళ్ళకి నా ఆర్డర్ వెళ్ళదు. సో, ప్రతి ఒక్కటి కూడా నాకు ఎక్స్‌ప్రెస్ బీస్ లేదంటే ఈకామ్ అండ్ జ్యువెలరీ ఎక్కువ శాతం వరకైతే డెలివరీ డాట్ కామ్ వాళ్ళకే ఎళ్తుంది. తక్కువ ఈకామ్, ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళకైతే ఎళ్తుంది జ్యువెలరీవి. సో, ఇలా జరిగిందనమాట. ఇవాళ ఒక సిస్టర్ కాంటాక్ట్ అయ్యారు నాకు. ఎక్స్‌ప్రెస్ బీస్‌వి నాకు ఆర్డర్స్ వస్తున్నాయక్క. కానీ పికప్ చేసుకోవడానికి ఎవ్వరు రావట్లేదు అని. సో, దానికి అయితే నేను టికెట్ రేస్ చేసి ఇచ్చాను తనకి. అండ్ ఎక్స్‌ప్రెస్ బీస్ మేబీ ఇక్కడ ఒక 2 సినారియోస్ ఉంటాయండి. ఏంటి అంటే మేబీ అక్కడ పికప్ ఎగ్జిక్యూటివ్స్ అవైలబుల్‌గా లేకపోవడం వల్ల ఒకటి జరుగుతుంది. ఓకే.
అండ్ ఇంకొకటి వాంటెడ్‌గా కూడా వాళ్ళు రారు. ఆ పర్టిక్యులర్ ఏరియాకి ఒక చిన్న విలేజ్ అనుకోండి, దూరంగా ఉందనుకోండి. సో, అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటుందనమాట. సో, నేనైతే టికెట్ రేస్ చేసి ఇచ్చాను. తనకి ఈకామ్ వాళ్ళొస్తున్నారంట. కానీ ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు రావట్లేదంట. ఈకామ్‌కి వాళ్ళు ఆర్డర్ పడితే ఈకామ్ వాళ్ళొచ్చి కలెక్ట్ చేసుకొని ఎళ్తున్నారు. కానీ ఎక్స్‌ప్రెస్ బీస్‌కి ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే వాళ్ళైతే రావట్లేదు. సో, నేను టికెట్ రేస్ చేసి ఇచ్చాను. అలాగే నేను ఇంకొక టికెట్ ఏం రేస్ చేసి ఇచ్చానంటే తనకి, ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు వద్దు. ఏ ఆర్డర్ వచ్చినా సరే ఈకామ్ లేదా వేరే లాజిస్టిక్ పార్ట్నర్‌కైతే అసైన్ చేయమనైతే నేను రేస్ చేశాననమాట టికెట్. సో, ఇప్పుడు అలా మనం ఆ ఇష్యూనైతే రిజాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను టికెట్ ఎలా రేస్ చేయాలి? ఎందులోకి వెళ్లి రేస్ చేయాలి? సో, ఏం మెన్షన్ చేయాలి? సో, ప్రతి ఒక్కటి కూడా నేనిప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాకు ఇంకొక కమెంట్ వచ్చిందనమాట. మనం ఫోన్‌లో లాగిన్ అవుతాం కదా! మీషో సెల్లర్. సో, అలాగే సిస్టమ్‌లో ఎలా లాగిన్ అవ్వాలి మనము అనేసి కూడా అడిగారు. సో, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా గూగుల్‌లోకెళ్ళండి. ఓకేనా? google.co.in ఇక్కడ ఉంది చూసారా? google.co.in. సో, ఇలాగైతే ఓపెన్ అవ్వి ఇక్కడ మీషో సెల్లర్ హబ్ అని టైప్ చేయండి. మీషో సెల్లర్ లాగిన్. ఇలా లాగిన్ టు యువర్ సప్లయర్ ప్యానెల్ అని వస్తుంది. పైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ అనేదైతే అడుగుతుంది. సో, ఇక్కడ మన మొబైల్ నెంబర్‌తోని ఇంకా పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అని కొట్టేస్తే మనమైతే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతామనమాట. ఒకవేళ పాస్వర్డ్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఫస్ట్. సో, నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ టు లాగిన్ అని ఉంది చూసారా? సో, ఇది క్లిక్ చేస్తే మన మొబైల్‌కి ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్‌కి అయితే ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ అని కొడితే సరిపోతుందనమాట. ఓకేనా? సో, నా దగ్గర ఇప్పుడు పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను పాస్వర్డ్‌తోనే లాగిన్ చేస్తాను. సో, నేనైతే నా అకౌంట్‌కైతే లాగిన్ అయిపోయాను. సో, ఇలా అయితే లాగిన్ అవ్వాలనమాట మనం సిస్టమ్‌లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్‌కైతే వెళ్ళిపోవాలి టికెట్ రేస్ చేయడానికి. సో, సపోర్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ చూసారా? ఆర్డర్స్ అండ్ డెలివరీస్ అని ఉంది చూసారా? ఇక్కడ కింద వచ్చేసి వ్యూ ఆల్ అని కొట్టండి. మీకు ఫోన్‌లో కూడా ఇలాగే ఉంటుందండి. ఓకేనా? పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు మీకు ఫోన్‌కి ఇంకా సిస్టమ్‌కి ఈ టికెట్స్‌లో. సో, ఇక్కడైతే మీ ఆర్డర్స్ ఒకవేళ పికప్ చేయకపోతే ఫస్ట్ మీరిక్కడ మై ఆర్డర్స్ ఆర్ నాట్ పిక్డ్ అప్ యెట్ అనేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేజ్ ఎ టికెట్ అని ఉంటుంది. దీనిపైనైతే క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ సపోజ్ డెలివరీ వాళ్ళు అనుకోండి. ఓకేనా? డెలివరీ అయితే డెలివరీ, ఈకామ్ వాళ్ళైతే ఈకామ్, ఎక్స్‌ప్రెస్ బీస్ అయితే ఎక్స్‌ప్రెస్ బీస్. మనకి ఈ డీటీడీసీ, ఈ వాల్మో అయితే ఉండదండి. మనకి డెలివరీ, ఈకామ్, ఎక్స్‌ప్రెస్ బీస్ ఇంకా షాడో ఫ్యాక్స్ మాత్రమే ఉంటుంది. సో, ఇందులో ఎవరైనా సరే ఎక్స్‌ప్రెస్ బీస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆర్డర్ నెంబర్ వేయాలి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా? ఇది కంప్లీట్ ఆర్డర్ నెంబర్ అనమాట. ఇదంతా కూడా ఆర్డర్ నెంబరే. ఈ కింద హైఫన్ ఉంది కదా! ఈ హైఫన్, ఈ 1 ఇదంతా కూడా కాపీ చేసుకొని మనం ఆర్డర్ నెంబర్ అయితే మొత్తంగా వేయాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా మొత్తం ఆర్డర్ నెంబర్ వేయాలండి ఇక్కడ. సో, ఈ ఆర్డర్ నెంబర్ కంప్లీట్‌గా వేస్తేనే మీకు తీసుకుంటుందనమాట. లేకుంటే తీసుకోదు. సో, ఇలా ఆర్డర్ నెంబర్ మొత్తంగా వేసేసి సబ్మిట్ అని కొట్టేయాలి ఇక్కడ. సబ్మిట్ అని కొట్టేస్తే మీకు టికెట్ అనేది రేజ్ అయిపోతుందనమాట. సో, ఫస్ట్ మీరు ఇలా చెయ్యాలి. నెక్స్ట్ ఇంకొక టికెట్ ఏం రేజ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ హెల్ప్‌లోకే వెళ్ళేసి వ్యూ ఆల్ కొట్టి సో, ఈ ఆర్డర్స్ అండ్ డెలివరీలో కొంచెం కిందికొస్తే ఇక్కడ చూడండి. ఐ వాంట్ టు కంప్లెయింట్ అగైన్స్ట్ 3PL పార్ట్నర్ ఉంది చూసారా? సో, దీనిపైనైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ రేజ్ ఏ టికెట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయాలి.
ఇక్కడ లాజిస్టిక్ పార్ట్నర్ నేమ్ ఎవరి మీదైతే మనం కంప్లెయింట్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళదైతే క్లిక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఎక్స్‌ప్రెస్ బీస్ ఇవాళ మార్నింగ్ నేను ఒక సబ్స్క్రైబర్‌కి అయితే నేను రేస్ చేసి ఇచ్చాను. సో ఎక్స్‌ప్రెస్ బీస్ గురించి. సో అదే నేను పెడుతున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏది మెన్షన్ చేయాలి? ఇప్పుడు మనకి వాళ్ళు రావట్లేదు పికప్ కలెక్ట్ చేసుకోవడానికి. కాబట్టి అది మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తాను అంటే సో ఒకసారి ఇక్కడ చూడండి నేను ఏం మెన్షన్ చేశానో. ఎక్స్‌ప్రెస్ బీస్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ నాట్ కమింగ్ టు పికప్ ద ఆర్డర్స్. ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు ఆర్డర్స్ పికప్ చేసుకోవడానికి రావట్లేదు అని మెన్షన్ చేశాను. కైండ్లీ చెక్ అండ్ ఐ యామ్ రిసీవింగ్ ద మెసేజెస్ దట్ వేర్‌హౌస్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ పికప్. అంటే వాళ్ళని చెక్ చేయమని చెప్పి అలాగే మెసేజెస్ రిసీవ్ అవుతున్నాయి. వేర్‌హౌస్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ పికప్ అనేసి. మై వేర్‌హౌస్ ఈజ్ నాట్ క్లోజ్డ్. ఐ యామ్ వెరీ మచ్ అవైలబుల్. వేర్‌హౌస్ ఏం క్లోజ్ లేదు. నేను అవైలబుల్‌గానే ఉన్నాను అని మెన్షన్ చేశాను. ఐ డోంట్ వాంట్ ఎక్స్‌ప్రెస్ బీస్ ఫర్ మై ఆర్డర్స్. ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు నా ఆర్డర్స్ పికప్ చేసుకోవడానికి వద్దు. కైండ్లీ అసైన్ సమ్ అదర్ పార్ట్నర్ టు పికప్ మై ఆర్డర్స్. వేరే పార్ట్నర్స్ని అసైన్ చేయండి నా ఆర్డర్స్ పికప్ చేసుకోవడానికి అని మెన్షన్ చేశాను. అండ్ సబ్మిట్ చేసేస్తే అయిపోతుందన్నమాట. ఓకేనా. సో ఇలాగైతే మీరు టికెట్స్ అనేది రేస్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే మీరు టికెట్ రేస్ చేసుకోవాలి. సో ఇందులో వేర్‌హౌస్ అంటే ఏంటి అంటే వేర్‌హౌస్ అంటే మనము ఎక్కడి నుంచి అయితే మన ఆర్డర్స్ సప్లై చేస్తున్నామో దాన్ని వేర్‌హౌస్ అంటారు. ఇంకా నాకు కమెంట్ పెట్టారనమాట జీఎస్టీ గురించి. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను మళ్ళీ మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. జీఎస్టీ అవ్వనివ్వండి, ఎన్రోల్మెంట్ ఐడీ అవ్వనివ్వండి, ఎవరి పేరు మీద అయితే మీరు తీసుకుంటారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అకౌంట్ వెరిఫికేషన్‌లోకి వెళ్తుంది. నేమ్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీకు వెరిఫికేషన్ అవ్వదు. చెప్పాను కదా! మీది అటు ఇటు ఉన్నా సరే పాన్ కార్డ్‌లో వచ్చేసి మీది ఫుల్ నేము ఉండేసి, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌లో వచ్చేసి పేరు కొంచెం అటు ముందు పేరు వెనక పేరు ముందున్నా సరే, అలా ఉన్నా సరే మీకు బ్యాంక్ అయితే అకౌంట్ వెరిఫికేషన్ అవ్వదు. ఎగ్జాక్ట్‌లో మీకు పాన్ కార్డ్‌లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీకు బ్యాంక్ అకౌంట్‌లో కూడా ఉండాలి. అండ్ జీఎస్టీలో కూడా మీకు పాన్ కార్డ్‌లో ఏదైతే నెంబర్ ఉందో ఆ పాన్ కార్డ్‌లో ఉన్న నెంబరే మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్‌లో కూడా ఉండాలన్నమాట. అది జీఎస్టీ అయినా సరే, ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా సరే, ఏదైనా సరే బ్యాంక్ డీటెయిల్స్ మాత్రము ఎవరి పేరు మీద అయితే మీరు జీఎస్టీ ఎన్రోల్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పేరు మీదనే బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. అది కూడా నేమ్ ప్రాపర్‌గా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మీకు ప్రాపర్‌గా వెరిఫికేషన్ అవుతుంది. లేదంటే అకౌంట్ పెండింగ్‌లో పడిపోతుంది. సో మీకు ఫర్దర్‌గా మీరు సెల్ చేసుకున్నా సరే మీకు అమౌంట్ అనేది పడదు. సో మనం మీషోలో ప్రతి ఒక్కటి కూడా కార్నర్ టు కార్నర్ తెలుసుకోవాలండి. బిజినెస్‌లో ముందుకెళ్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట మనం మీషో గురించి. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. మీకు ఆర్డర్స్ రాకున్నా కూడా మీరేం ఫీల్ అవ్వకండి. ఇమీడియట్‌గా నాకు ఆర్డర్స్ రావట్లేదు, నేను సప్లయర్‌గా జాయిన్ అయ్యాను అని. సో కొంచెం టైం పడుతుంది దేనికైనా సరే. ఓపికతోని ఉండండి. డెఫినెట్‌గా సక్సెస్ అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే బిజినెస్‌లో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓపికతోని ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నేను రెస్పాన్స్ అయితే అవుతాను. మీకు నేను ఫోన్‌లో మీరు పెట్టిన కమెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వకపోయినా సరే నేను వీడియోలో అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. అండ్ అలాగే ఈ వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.